బట్ మీరు ఆ విన్నర్ అయినందుకు ఐ మీన్ మీరు హ్యాపీగానే ఉన్నారా? లేదు మీ మైండ్ లో వేరే ఎవరైనా రన్ అయ్యారా? మీరు గాని లేదా వేరే కంటెస్టెంట్ గాని? నేనే విన్నర్ అవ్వాలండి. నేను విన్నర్ అవ్వడానికి పోయాను. ఆఫ్‌కోర్స్ వేరే ఆళ్ళు విన్నర్ అవుతే నేను హ్యాపీ లేను. బట్ ఎక్కడో ఒక చోట కళ్యాణ్ గాని, డెమాన్ గాని అంత పెద్ద అమౌంట్ తీసుకున్నారు కదా! ఆ పెద్ద అమౌంట్ తీసుకున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఒక కొత్త ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకొస్తే అంత అమౌంట్ సంపాదించడానికి 2, 3 ఇయర్స్ పడతది. కరెక్ట్. అండ్ అందులో ఏమి సేవింగ్స్ కూడా మిగలవు. సో డబ్బు చాలా కరెక్ట్ చోట పోయింది. కొత్త ఆర్టిస్ట్‌లకి పోయింది. కామనర్స్‌కి పోయిందని చాలా సంతోషం ఉంది. ట్రాఫీ నాకు రాలేదనేసి చాలా బాధ ఉంది. ట్రాఫీ ఇమాన్యుయల్ కూడా కనీసం రాలేదనేసి ఇంకా బాధగుంది. నేను లేకపోతే ఇమాన్యుయల్ మన ఇద్దరిలోనే మేము మన ఇద్దరినే నేను ఊహించుకున్నాను ట్రాఫీ కోసం. సో అది కాలేదని ఆ బాధ నాతో ఎప్పుడు ఉంటుంది. టు బి హానెస్ట్ విత్ యూ. బట్ సూపర్ మ్యామ్, మీరు అందరూ విన్నర్సే. అండ్ మీరు ఇమ్ము గారు ఆ బాండ్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము మేము కూడా. అండ్ మీ కిడ్స్ గురించి చెప్పండి. మీరు బికాస్ సెకండ్ కిడ్ ని చాలా మిస్ అయ్యారు. చాలా సార్లు మీరు ఏడుస్తుంటే మాకు కూడా బాధ వేసింది. అవును. యాక్చువల్లీ సెకండ్ కిడ్ కంటే ఎక్కువ అమ్మాయికి తెలీదు. పాప చిన్నది నేను ఎళ్ళిపోయాననేసి అమ్మాయికి తెలీదు. నాకు ఆ బాధ తెలుసు. బికాజ్ షీ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. నాకు నా ల్యాప్‌లోనే ఉండేది 5.5 మంత్స్. నాకు నా అబ్బాయిది చాలా టెన్షన్ ఉండే. బికాజ్ తనకు తెలుసు మమ్మీ ఇంట్లో లేదనేసి. సో ప్రతిరోజు అలారిక్ ఏం చేస్తుంటాడు. ఎవ్రీ 15, 20 మినిట్స్ నేను తనని వెతికేదాన్ని ఎక్కడున్నాడు. బట్ కానీ నోటి నుంచి ఒక్క మాట చెప్పలేను.